ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి లావా స్టార్మ్ ప్లే 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. లావా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాం. క్రియేట్ లావా వాళ్ళకి ఇక్కడ మెయిన్ ఏంటంటే వరల్డ్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అన్నమాట మీడియా డెమోసిటీ 7060 ప్రాసెసర్తో పాటు వస్తుంది. మెయిన్ చూసుకుని డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. చాలా మంచిగా కనిపి LPDDR5 ఎక్స్ట్రా UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. కట్అవుట్ బాగుంది. బ్యాక్ సైడ్లో మాత్రం లుక్ వైజ్ బాగుంది. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తున్నాయి. ప్రాసెసర్కి సంబంధించిన అంటూ స్కోర్స్ చూసుకోవచ్చు. సోనీ వాళ్ళ IMX752 సెన్సర్తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో చాలా బాగుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 6.75 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే డ్యూ డ్రాప్ నాచ్ వస్తుంది. పంచోల్ ఇచ్చింటే బాగుండేది. అదొకటి తప్పించి మిగతా అంతా బాగానే అనిపించింది నాకైతే. స్మార్ట్ ఫోన్ గ్లాసీ ప్యాక్ డిజైన్తో పాటు 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఛార్జర్. సో టైం పడుతుంది. సో గంట 10 నిమిషాలు, గంట 20 నిమిషాలు కూడా ఫుల్ ఛార్జ్ అవుతుంది. బేసిక్ యూజర్, యావరేజ్ యూజర్ కదా, ఫుల్ డే వచ్చేసి హెవీ యూజర్కి అయితే మధ్యాహ్నం కల్లా ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సిందే అనమాట. అండ్ దీనిలో మంచి విషయం ఏంటంటే లావా వాళ్ళ నుంచి వాళ్ళు క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు. Android 15 వస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్లో. నో యాడ్స్ కానీ బోల్డ్వేర్స్ కానీ ఏం లేవు. మ్యాక్సిమం అన్ని 5G బ్యాండ్ సపోర్ట్ ఉన్నాయి. ఫ్రీ హోమ్ సర్వీస్తో పాటు వస్తుంది. ఫేస్ అన్లాక్ అండ్ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇవి హైలైట్స్ అనుకోవచ్చు. అండ్ ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ లావా వాళ్ళ వెబ్సైట్ చూసుకుని 10,000కి ఈ స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇన్కేస్ ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే స్మార్ట్ ఫోన్ అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట అఫీషియల్ వెబ్సైట్. లేదన్నా అంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ కొన్ని లైక్ 400-300 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. ఆఫర్స్ అప్లై చేస్తే ఇట్లా ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. బాగుంది. 10,000 రూపాయలకి ఈ స్పెసిఫికేషన్స్. ఒకటి ఏంటంటే డ్రాబ్యాక్ ఇప్పటికీ చెప్తున్నాను, పంచోల్ వస్తుంది. సార్ పంచోల్ వస్తలే, డ్యూ డ్రాప్ నాచ్తో పాటు వస్తుంది. ఇది ఒకటి యాక్సెప్ట్ చేసుకుంటే ఇట్లా మంచి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. మంచి స్పెసిఫికేషన్తో పాటు వస్తుంది. మిస్ కావద్దంటే మన ఇండియన్ బ్రాండ్ నుంచి లావా వాళ్ళ మొబైల్ నుంచి మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది అనుకోవచ్చు. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్స్ ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే జస్ట్ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకున్న మాత్రం పోకో నుంచి అన్నమాట. పోకో వాళ్ళ M6 Plus 5G స్మార్ట్ ఫోన్, ఇది కూడా 10,000 ప్రైస్ కేటగిరీకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే మోటరోలా నుంచి అన్నమాట. మోటరోలా వాళ్ళ G35 5G స్మార్ట్ ఫోన్, ఇది కూడా గట్టి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాం. ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ M06 5G స్మార్ట్ ఫోన్, ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటుంది. అండ్ ఒకటే ఈ స్మార్ట్ ఫోన్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు. ఛార్జర్కి సపరేట్ ఎక్స్ట్రా పైసలు పెట్టుకోవాల్సిందే. సో అది కూడా కాస్ట్ యాడ్ అవుతుంది. దీనిలో మంచి విషయం ఏంటంటే 4 OS అప్గ్రేడ్స్ వస్తున్నాయి అనమాట. అదొకటి మంచి విషయం అనుకోవచ్చు సామ్సంగ్ M06 5Gలో. సో ఈ లిస్ట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో లావా స్టార్మ్ ప్లే 5Gకి గట్టి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఒకవేళ మీరు లావా నుంచి స్మార్ట్ ఫోన్ పర్చేస్ 10,000కి మంచిగా వస్తుందని అయితే తీసుకుంటే మీరు తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మంచి స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇది నాచ్ అనమాట. అదొకటి తప్పించి మిగతా అంతా కూడా చాలా బాగుంది. లేదా నాకు ప్రాబ్లం లేదు, యూజ్ చేసుకుంటానని తీసుకోండి, వాల్యూ ఫర్ మనీ వస్తుంది, తీసుకోవచ్చు అయితే నేను రికమెండేషన్ అయితే చేస్తున్నా. సో ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పేసాను. ఫైనల్గా మీరు ఒపీనియన్ ఏంది? కొనరా కింద కామెంట్ అయితే చేయండి బై. అండ్ మీ థాట్స్ ఏమున్నాయి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే బై. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.